కథ చెప్తా నేను. ఒక ఆయన దుబాయ్ పోయిండు, ఒక గ్రామం పేరు ఒక ఊరు అనుకుందాం, చింతమడకని అనుకుందాం. ఓకే, కాకవల్లూరా? చింతమడకనే ఉదాహరణ మాత్రమే. అదే ఊర్లోకి ఒక ఆయన దుబాయ్ పోయిండు, అంటే దుబాయ్ కాదు మస్కట్ పోయిండు. మస్కట్ పోయి కష్టపడ్డాడు, బాగా పైసలు సంపాదించిన తర్వాత రాములు ఆయన పేరు. రాములు దుబాయ్కి పోయి బాగా పైసలు సంపాదించి మస్కట్ అనుకో దుబాయ్ అనుకున్నా, అరబ్ కంట్రీస్ అన్నట్టుగా 6 ఏళ్ళు అక్కడ పని చేసిండు, డబ్బులు సంపాదించిండు, వచ్చిండు. ఇక ఇంటికాడ భార్య వచ్చేటప్పుడు ఏం చేసిండంటే అందరికి చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకి ఇంటి పక్క వాళ్ళకు ఆ సామాను వాళ్ళకి వాచి ఒకరికి బెల్ట్ ఒకరికి అత్తరు బిత్తరు అని కొనుక్కొచ్చిండు. వచ్చిన రోజే తెరిచి అందరికి పంచుతా ఉంటాడు. పంచుతా ఉంటే ఆహా మీ దగ్గర పైసలు బాగానే ఉన్నట్టునే అని చెప్పి నారాయణరావు అనేటువంటి దొర ఏం చేస్తాడంటే ఈయన సర్పంచ్ ఉంటాడు అన్నట్టు ఆ ఊళ్ళే. ఈయన ఒకటే ఇల్లు ఈ దొరది. రాముల్ని అయితే రాములోల నాయన నారాయణరావు దగ్గర జీతం ఉండే, రాములోల నాయన తాత వీళ్ళ తాత కాడ జీతం ఉంటుండే. అయితే ఈ రాములే జర మస్కట్ పోయి 4 రూపాయలు సంపాదించి వచ్చిండు. రాగానే సర్పంచ్ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ఈ రాములు ఆయనతో ఈ ఎలక్షన్లో నిలబడగల, ఎలక్షన్లో నిలబడి సర్పంచ్గా పోటీ చేస్తే ఈయన కొలువు పోయేటట్టుందిగా. మరి ఏం చేయాలి, రాముల పని ఎట్లా చేయాలని ఆలోచన చేసిండు. బాగా ఆలోచన చేసి ఊళ్ళో రాములు ఇద్దరు కొట్టుకొని తిరుగుతా ఉంటే అందరూ ఖుషిగా నమస్తే పైసలు ఉంటే అందరు నమస్తేనా నీకేందన్నా అదని మంచోడు చెడ్డోడు వస్తాడుగా. ఇక రాముల దగ్గరికి ఓసారి నారాయణ ఏం చేసిండంటే మస్కూర్ ఆయనను పంపించి రాముల్ని రమ్మని పోంటే రాములు ఉప్పొంగి జీతగాని నేను ఇదివరకు నన్ను సర్పంచ్ పిలుస్తుండా అని పోయి సర్పంచ్ పక్కకు కూర్చేసి రాములు దా అని చెప్పాను అంటాడు. రాములు అంత మంచిదేనా, చాలా అద్భుతంగా చేసినావు, నువ్వు చాలా గొప్పని అని పొగిడి ఇడిచిపెట్టిండు. ఈయన ఏం చేసిండు, రాములు 50 లక్షలు సంపాదించుకొచ్చిండు. 50 లక్షలు సంపాదించుకొచ్చిండు. ఇక చూడరు ఎట్లా చేస్తాడు. నారాయణరావు ఏం చేస్తాడంటే రాములు మనం గ్రామము అభివృద్ధి కార్యక్రమం అంత ఉంటది, మనం పట్నం పోయేది ఉంది రావాలి నువ్వు అని అంటాడు. నేను ఎన్నడూ పట్నం ముఖం చూలే. నారాయణరావు దొర నన్ను ఆయన కార్ల పక్క కూర్చుని పెట్టి తీసుకపోతున్నానని పోతాడు. పట్నం పోగానే ఈ దొర ఏం చేస్తాడు, మంచి హోటళ్లలో కూర్చుంటాడు. ఇక మంచి హోటళ్లలో కూర్చుంటే ఇక ఈయన దగ్గర పైసలు నేను కడతా దొర అట్లేం లేదు, నేను కడతాను, ఈయన కడతా ఉంటాడు అన్నాడు. కట్టి ఇంటికి వచ్చిన ఏ పని ఉన్నా నారాయణరావు ఈ సర్పంచ్ ఏం చేస్తాడు, ఆ రాములు పిలుస్తూ ఉంటాడు. ఇక రాములకు పెత్తనం వచ్చినట్టు అమ్మ నన్ను బాగా చూస్తుర్రా అని చెప్పి అయితే ఊళ్ళో కాంట్రాక్ట్ వస్తుంది. ఆయన ఊళ్ళో కాంట్రాక్ట్ వస్తే బడి కట్టాలంటే ఎవడు కడతలేడు పైసలు లేక. రాములు ఉన్నాయి కానీ తాన కట్టు ఊరి కోసమే ఇయ్యాల కాకపోతే రేపు వస్తాయి అనుకోని కట్టిండు, బడి కట్టిండు. బడితో పాటు మంచి ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇల్లు కట్టాలనుకుంటే ఈ నారాయణరావు అన్న జర దివాలు తీస్తాడు. ఒక తాన దివాలు తీస్తే ఈయన ఊళ్ళే ఒక 20 గుంటల భూమి ఉంటది. ఈ భూమి అమ్ముతా అంటే ఎవడు కొన్నాడు. నారాయణరావు చెప్తాడు రాములు అది తీసుకో, మంచి పెద్ద ఇల్లు కట్టుకో ఇడ అనగానే సరే అని ఇది తీసుకుంటాడు. ఇది అయిపోయిన తర్వాత 4 ఎకరాల పొలం కొందామే అని పిల్లానికి చెప్తాడు. 4 ఎకరాల పొలం కొని ఏం చేస్తావా, మనం వ్యవసాయం చేయమంటే ఓ ట్రాక్టర్ పెట్టి దున్నిద్దాము అది ఇది అని అంటాడు. వద్దంటుంటే సిరిసిలకు పోయి బతుకుదామని ఆమంటది. సిరిసిలకు పోయి బతుకుదాము, ఉన్న పైసలు బ్యాంకులు వేసుకొని మిత్తిలతోటి ఇంత బీడీలు చేస్తా, ఇంత దుకాణం పెట్టుకొని బతుకుదామంటే లే ఊరు కావాలని చెప్పి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు ఈ నారాయణరావు, ఇక ఈయనతోని ఈ భూమి కొనిపిస్తాడు, ఈ బడి కట్టిపిస్తాడు, ఇక 4 ఎకరాల భూమి కొనిపిస్తాడు. భూమి కొనిపించి ఇక ట్రాక్టర్ కావాలి కానీ ట్రాక్టర్ ఈఎంఐ కట్టి తెస్తాడు. ఏమైతుంది ఆఖరికి ఈయన ఇల్లు కడదామంటే పిల్లల వరకు లేచింది, ఇక పైసలు అయిపోయినాయి, పైసలు అయిపోయినాయి, పిల్లల వరకు లేచింది, పైసలు అయిపోయినాయి. ఈడ ట్రాక్టర్ ఈడ భూమిలో 4 బోర్లు వేస్తే 4 ఫెయిల్ అయిపోయినాయి. ట్రాక్టర్ ఈఎంఐ కట్టాలి, ట్రాక్టర్ రోడ్ వస్తుంది. ఏం చేయాలని అడ్డికి పావుసారి ట్రాక్టర్ అమ్ముతాడు. ట్రాక్టర్ అమ్మిన తర్వాత మళ్ళా ఇక ఇల్లు కడదాం అనుకుంటే ఏం చేయాలి, ఇల్లు కడితే పైసలు లేవు అని ఈ భూమి అమ్ముతాడు. ఈ భూమి ఆ భూమి అప్పుల కింద ఇటుపోతుంది. ఈడ బడి బిల్లు రాకుండా నారాయణరావు ఆపుతాడు. బడి బిల్లు ఈయనకి రాకుండా పైసలు పెట్టింది. ఈ బడి బిల్లు వస్తేనే ఇల్లు కట్టుకుందామనేసరికి బడి బిల్లు బతిరాడంగా కొన్ని ఏళ్ళకి వస్తుంది.
అప్పటికి ఇది కూడా అమ్మేస్తాడు, కథం. వచ్చి చేతిలో పట్టుకొని ఉంటాడు. వెంటనే ఎలక్షన్స్ వస్తాయి, పోటీ చేస్తావా రాములు అంటే నాతా నేడు నేను సార్. అయిపోయింది. రాముల పనికి ఇట్లా చేసి నారాయణరావు. ఈ ఊర్ల పోటీ కూడా ఇట్లే జరుగుతాయి, తస్మాత్ జాగ్రత్తగా ఉండరు.